ఓకే బ్రో, గుడ్. మనం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత బట్ మూవీలో లేదు కానీ మూవీ మాత్రం ఇట్స్ వెరీ గుడ్. మనము విజువల్స్ పరంగా అయితే అంత ఏం లేదు, బట్ మూవీలో మనం చూడాలనుకుంటే ఓన్లీ పాలిటిక్స్. మన తెలంగాణ పీపుల్స్కి, ఏపీ పీపుల్స్కి చూసుకుంటే ఏపీ పీపుల్స్కి కనెక్టెడ్ ద మూవీ, ఎందుకంటే ఓన్లీ పాలిటిక్స్ గురించే ఉంటుంది. ఆ ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, ఆయన విషయం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే 700 కోట్లు పెట్టి తీసే సినిమా అయితే అసలు కాదు, ఓ 200 కోట్స్ కూడా ఎక్కువ. సో మూవీలో మనము ఇది బ్యాడ్ పాయింట్ అనేది ఏం చెప్పడానికి లేదు, కానీ స్టోరీస్ వెరీ గుడ్. కాకపోతే ఓన్లీ పాలిటిక్స్ గురించి తీస్తాడు. ఒక్కొక్క కొన్ని చోట్ల ఏంటంటే మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంతకుమించి ఎక్కువ సెంటిమెంటల్గా ఏం మూవీని తీసుకో, ఓన్లీ వానికి సీఎం కావాలని ఉంటుంది, నేను ఆపాలని వీడియో చూస్తాడు, అంతకుమించి ఏం ఉండదు. ఈ లవ్ స్టోరీ అని అనుకుంటే హీరోని ఎందుకు పెట్టిండో కూడా అసలు తెలియదు, సాంగ్స్ ఎందుకు తీసిండో తెలియదు. సాంగ్స్ కూడా మరీ ఒక 10 నిమిషాలకు ఒక సాంగ్ వస్తుంది, అదొక కొంచెం బోరింగ్ ఉంటుంది. బట్ అది కాకుండా సినిమా ఇస్ ఓవరాల్ గుడ్. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది సార్? 100% బెటర్. రామ్ చరణ్కి క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్, ఆయన చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసిండు. సో ఇలా మెయిన్గా ఇద్దరినే తీసుకోవాలి, ఎస్జే సూర్య, రామ్ చరణ్. అంతకుమించి మిగతా క్యారెక్టర్ ఏదో వచ్చినాం ఉన్నాం పోయినాం అంటే అంతకుమించి కన్నా ఏం లేదు. బట్ మూవీ చూసుకుంటే ఓవర్ బడ్జెట్, ఓవర్ బడ్జెట్. ఇంకొకటి సాంగ్ కూడా లేదు అలా. సాంగ్ ఎందుకు పెట్టాడు, అది నీ జత కాదు సాంగ్ అది ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా లేదు, అది కూడా తీసేశారు. బట్ సినిమాలు ఏంటంటే ఓవరాల్గా ఒక 5 to 10 మినిట్స్కి ఒక సాంగ్ వస్తుంది, బట్ సినిమా మాత్రం అయితే వెరీ గుడ్. వెరీ గుడ్. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంది సార్ రామ్ చరణ్? అప్పన క్యారెక్టర్ అనేది ఏంటంటే జీరో పాలిటిక్స్, అంటే మనము మనీ లేకుండా మనం ప్రజలకు పోవాలని చూస్తాడు, కానీ అలా చేసే అనేది ఒక క్యారెక్టర్ 10 to 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. బట్ మిగతాదంతా ఇదే ఉంటుంది రామ్ చరణ్ది. సో ఐఏఎస్ ఆఫీసర్ నుంచి సీఎం అవుతాడు అలా. అంటే రామ్ చరణ్ గారి నుంచి లాస్ట్ 6 years తర్వాత సోలో ఫిల్మ్ కదా, సో ఏ రేంజ్ అంటే ఐ మీన్ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు? ఓకే బెటర్, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సింది కాదు. మనం ఒక మూవీ టికెట్కి అయితే వర్తబుల్ మూవీ. ఇప్పుడు మనం చాలామంది నెగిటివ్ చేస్తారు కానీ అంత కాదు. నాకైతే నేను ఆల్వేస్ హిట్ మూవీ, నాకైతే నచ్చిన మూవీ. బట్ ఏంటంటే మరీ ఓవర్ బడ్జెట్ మూవీ. మళ్ళీ సినిమాలో కరెక్ట్ మెసేజ్ అనేది ఏం లేదు. మనం ఒకలాగా ఎక్స్పెక్టేషన్స్ చేసుకుని సినిమా ఒకలాగా తీసిండు. మనము శంకర్ అనేది ఎలా హైపిస్తాడు, హైపిక అన్నంత లేదు సినిమా. బట్ చూడాల్సి మన డిసప్పాయింట్ అయితే సినిమా కాదు. మెయిన్గా ఇలా మిస్ అయిందంటే సెంటిమెంట్. ఎస్, అంతకుమించి ఏం లేదు. శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ఆయన విజువల్స్ ఏం లేవండి ఇలా, విజువల్స్ అసలు ఏం లేదు. బట్ సినిమా నార్మల్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటాయి, కానీ విజువల్స్ అనేది 100% ఏం లేదు. ఇప్పుడు మనం ఇంతకు రోబో వేసుకున్నాం, అలా విజువల్స్ ఎలా ఉంటాయి? సో ఇలా నార్మల్ కామన్ మూవీ ఎలా ఉంటుందో అలా తీసిండు, కానీ మరీ ఓవర్ బడ్జెట్ అని నాకు ఫీలింగ్ అనిపించింది. ఇది సినిమా షూటింగ్ డిలే అవ్వడం కూడా ఏమైనా రీజన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా మీరు దీనిపై? మేబీ అదే అనుకుంటాం. ఇప్పుడు లాస్ట్ మనం చూసుకుంటే చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది, దానివల్ల కూడా కొంచెం ప్రభావం ఉంది సినిమా పైన. బట్ మూవీ ఓవరాల్గా ఇస్ గుడ్. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ మెయిన్ హీరో అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ మూవీలో అయినా. ఇలా మెయిన్గా చెప్పుకో ఎస్జే సూర్యను అండ్ రామ్ చరణ్ తప్ప మిగతా క్యారెక్టర్స్ ఏం లేదు. జస్ట్ 10-5 మినిట్స్ తప్ప ఎక్కువ ఏం లేదు. ఓవరాల్గా క్యారెక్టర్ పరంగా చూసుకుంటే యాక్టింగ్ పరంగా ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్ మూవీకి. ఇక మన తమన్ బాబాయ్ ఇక అప్పుడప్పుడు ఎట్లా కొడతాడో ఆయనకి అర్థమవుతలేదు, ఎట్లా చేస్తాడో అర్థమవుతలేదు. సో ఇస్ ఓవరాల్గా ఇస్ గుడ్. విజయం కూడా బాక్స్ ఆఫీస్ పైన ఏ రేంజ్ ఎఫెక్ట్ ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? ఈ బట్ ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, దాన్ని కూడా ఊసుకొని ఎవరి డిపెండెన్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ మూవీ అయితే కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ ఓకే అంతా, మరి కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని మూవీస్ ఉంటాయి, మేము ఆ మూవీకి పోవచ్చాలి అని థింక్ చేసుకోకుంటే ఎవ్రీ వన్ వాచబుల్ మూవీ. సో ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ మూవీ. రేటింగ్ ఏది ఇస్తారు ఫైనల్గా? 5కి 3 to 4.